మీరు ఎన్నేళ్ల నుంచి కాంట్రాక్ట్ ఎంప్లాయీ గా పని చేస్తున్నారు? అసలు మీ డిమాండ్ ఏంటి? 27 years నుంచి నేను వర్క్ చేస్తున్నా. ఏదో లైఫ్ ఉంటదని మేము వచ్చినాం ఇక్కడ. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చిన ఆ గౌరవం మాకు లేదు. కానీ వాళ్ళకంటే ఎక్కువ వర్క్ మేము చేస్తున్నాం, వాళ్ళు చేస్తలేరు. వాళ్ళ జీతం మీద 10 మంది వర్క్ చేస్తున్నాం మేము మీద, కానీ వాళ్ళకి ఇచ్చేది మాకు లేదు. కానీ ఒక బిచ్చాన్ లెక్క మాతో పని చేపించుకుంటున్నారు. వాళ్ళకు మాత్రం వేలకు వేలు, లక్ష మీద జీతాలు ఉంటాయి. మాకెందుకు? మా జీతాల మీద కనీసం చెప్పిన టైంకి ఏ యజమాని మాకు జీతం ఇస్తలేడు. 5 తారీఖు అన్నారు, పోయింది. 10 తారీఖు అన్నారు, 15 తారీఖు అన్నారు. నెల ఆకారం మాకు జీతాలు ఇస్తున్నారు. ఒక నెల జీతం వాళ్ళ మీద పెండింగ్ అయి ఉండాలి. ఇంకో విషయం, ఏ షెడ్ కరెక్ట్ పడతలేదు, మా దాంట్లో కట్ చేసుకుంటారు. మళ్ళా అది అడిగితే యజమానియం అడ్మినిస్ట్రేషన్ తో కమిట్మెంట్ అయి ఎన్నోసార్లు ఎన్నోసార్లు ధర్నా చేసినాం మేము. మా విషయాలు ఎవరికి చెప్పాలా సార్? అంటే మీ పైసలు వాళ్ళు లోపల తింటున్నారా? అంతే, ఖచ్చితంగా 101% అది కుమ్మకాయ తింటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు న్యాయం లేదు. కష్టం ఏం చేస్తున్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీ అని వాళ్ళకు వాల్యూ ఇస్తున్నారు. వర్కర్స్ మేము కాంట్రాక్ట్ అయితే మేము వర్క్ చేస్తలేమా? వాళ్ళు పండుకుంటున్నారు, ఇళ్ళలో పోయి జీతాలు తీసుకుంటున్నారు. కుమ్మకాయలు అడ్మిషన్ మన కనీస వేతనాలు మాకు వచ్చేవి 26,000 మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఈఎస్ఐ పిఎఫ్ బరాబర్ కావాలి. ఒక డేట్ ఫిక్స్ కావాలి. మాకు పలానా రోజు మాకు జీతం వస్తుందని ఫిక్స్ కావాలి. ఇంకో విషయం, మేము కిరాయి ఇళ్ళలో ఉండి పిల్లలను చదివించుకోవాలి. ఆయనకి కిరాయి ఇంట్లో ఆయనకు ఒక డేట్ చెప్తాం. ఆ డేట్ నాడు వాడు వచ్చి మాటలు అంటాడు. కిరాయి షాప్ లో పోయి మేము డబ్బులు తీసుకొని ఆయనకి ఇవ్వలేం కదా, నువ్వు ఇస్తేనే కదా నీ తన పని చేస్తున్నాం. అందరితో మాటలు పడతాం. కరెంట్ బిల్లును కట్టాలి, నల్ల బిల్లును కట్టాలి, కిరాయి ఇల్లు కట్టాలి. ఏ ఎడికెళ్ళిస్తాం సార్? మా జీతాలు మాకు ఇస్తే మేము బరాబర్ అందరికి ఇచ్చుకొని వెళ్ళిపోతాం కదా. 5-10 నిమిషాలు లేట్ అయిందనే ఆ రిమార్క్ తోని డ్యూటీ చేసినా కానీ డ్యూటీ ఆపుతున్నారు. ఇది ఎక్కడ రూల్ సార్? అదే గవర్నమెంట్ నౌకరికి లేదు. అదే గవర్నమెంట్ అధికారులు అయితే జస్ట్ వచ్చి తంబేసేసి తంబేస్తారు కదా, వెళ్ళిపోతారు. మరి వాళ్ళని పట్టించుకుంటలేరు. వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మేము ఈ రోజు తెలంగాణలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరికి న్యాయం చేస్తారు? మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అల్టిమేట్ గా? మాకు ఒక డేట్ ఫిక్స్ కావాలి. 26,000 మాకు జీతం కావాలి. మా వేతనాలు మాకు చట్ట ప్రకారంగా 1 తారీఖు వాళ్ళకి ఎట్లా సాలరీ వస్తుందో ఒక డేట్ మాకు ఫిక్స్ చేసి అదే డేట్ లో మాకు జీతాలు ఇప్పించాలి. మేము కోరేది అది, మా పోరాటం అది. మా జీతాలు పెరగాలి. 26,000 మాకు కావాలి. మేము పని చేస్తున్నాం, వాళ్ళు పని చేస్తలేరు. మేము మనకు అవసరం లేదురా, మా కష్టమే అడుగుతున్నాం. మరి ఇప్పుడు సీఎంఏ మాట్లాడుకుంటా మా దగ్గర పైసలు లేవు, ఏం లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్ మేము ఇవ్వలేకపోతున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు. సీఎం బిచ్చాడా? సీఎం ఏం బిచ్చాడా? ఆయనతో ఏం గతి లేదా? ఎట్లయింది సీఎం? మేము ఓట్లేయలే, ఏదో చేస్తామని మేము వచ్చినాం, మేము మాట్లాడుతున్నాం కదా. మేము ఓట్లు వేసి గెలిపించాం కదా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.